నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వేటుకు వేలాయే వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ షాకింగ్ డెసిషన్. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడం, టీఏలు డిఏలను పొందడంపై ఎమ్మెల్యేలను ఇరుకును పెట్టేలా అడుగులు సిద్ధమైనవి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మేము అసెంబ్లీకి రావట్లేదు, మేము గైర్హాజరు చేస్తాము, మాకు ఇంత సమయం ఇవ్వండి, అంత సమయం ఇవ్వకపోతే మాకు వచ్చే ప్రసక్తి లేదు అని ఏవైతే అంశాలు చెప్తున్నారో దాని మీద ఎథిక్స్ కమిటీ సీరియస్ రియాక్షన్కి సర్వం సిద్ధం చేసేసింది. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై ఎథిక్స్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సభకు రాకుండా టీఏడిఏలు తీసుకుంటున్న 6 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వేటుకు సిద్ధం చేసేశారు. ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్ళిన అసెంబ్లీ కార్యాలయ సిబ్బంది ఆటోమేటిక్గా తీసుకెళ్తారు కదా, టీఏలు డిఏలు అన్నీ తీసుకుంటా, నేను అసెంబ్లీకి రాను, ఈ రకంగా నేను ఉద్యోగం చేయను, నాకు జీతం ఉండంటే ఎవరిస్తారు? ఇది కూడా అంతే. అయితే సమాచారాన్ని పరిశీలించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవచ్చనే అంశంపై ప్రధానంగా వాళ్ళు చర్చించారు. ఇందులో చైర్మన్ మండల బుద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఈ ఎథిక్స్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయింది. ఇందులో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చైర్మన్ బుద్ధప్రసాద్ సభ్యులతోటి ఈ రకంగా చర్చించడమే కాకుండా కమిటీ ముందుకు పిలిపించి వివరణ తీసుకోవాలని వాళ్ళు ప్రధానంగా ఆలోచన చేశారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ సూచించినట్లుగా దీన్ని మీరు తీసుకురండి, తీసుకొచ్చాక మనం మాట్లాడేటప్పుడు చూద్దామని. అయితే నగరాల్లో మేధావులు, ప్రజా సంఘాలతో సమావేశాలు నిర్వహించేలా ప్లాన్, ప్రజాభిప్రాయాన్ని సేకరించి అసెంబ్లీకి గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు వీళ్ళు మాకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు అంటున్నారో వాళ్ళ మీద ప్రజాభిప్రాయం తీసుకుందాం. ఇది చాలా మంచి ఆలోచన, చాలా గొప్ప ఆలోచన కూడా ఇది. ప్రజలు ఏమంటున్నారు? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు అంత టీము వెళ్ళాల్సిన అవసరం ఉందా, వెళ్ళాల్సిన అవసరం లేదా? వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళాల్సిన అవసరం ఉందా, వెళ్ళాల్సిన అవసరం లేదు, అంతే. ప్రజలను నిర్ణయిస్తారు. అప్పుడు వీళ్ళ మీద కూడా కక్ష సాధింపు చర్యలు చేసుకున్నారు, మా అడుగులను తీసేశారని మళ్ళీ వాళ్ళకి సింపతి వస్తుందేమని ఈ రకంగా ఆలోచించినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ కూడా ఏ రకంగా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రకంగా ఆలోచించినట్టున్నారు. మనం ఎందుకు అనవసరంగా బ్యాడ్ అవ్వడం, ప్రజల్లోనే దాన్ని చూపించి ఇదిగో ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఈ రిపోర్ట్ ప్రకారంగా మనం వాళ్ళని ఉంచాలా, చేసేయాలా, ఇది ప్రధానంగా కూటమి చేస్తున్న ఆలోచన. సమావేశానికి హాజరైన ముగ్గురిలో 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారండి. 2 భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు. అయితే వచ్చే సమావేశానికి మిగిలిన సభ్యులు హాజరైతే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చని ప్రధానంగా వస్తున్న టాకు. మరొకవైపు ఎమ్మెల్యేల గైర్హాజరీపై ప్రజల్లో చర్చ జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నేను ముందుగా చెప్పినట్లుగా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు జగన్ మినహా మిగిలిన 10 మంది జీతాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని కూడా వాళ్ళ మీద తీవ్ర విమర్శలు. ఎథిక్స్ కమిటీలో చర్చించిన విధంగా ప్రధాన నగరాల్లో చర్చా వేదికలు నిర్వహించేలా ప్లాన్ చేయడమే కాకుండా ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి 3 ఎథిక్స్ కమిటీ సభ్యుల అభిప్రాయంపై నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడతారు. మరొక వైపు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ దూత్కి ఎథిక్స్ కమిటీ సూచనలు. ఇక ఎమ్మెల్యేల గైర్హాజరుపై ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యం. అసలు ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ అంశాలని, ఇది కదా ప్రధానంగా ఆలోచించాల్సింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరి ఎథిక్స్ కమిటీ 6 సభ్యులు చూసిందట. మరి 11 మందిలో 6 కానీ వేటు పడితే ఇంక మిగిలేదు 5. ఇంక వాళ్ళు కూడా ఇంక ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం మీద చూసుకుంటే వేటు వేయడానికి సిద్ధపడ్డారు. వేటు వేసినప్పటికి కూడా వాళ్ళకి మళ్ళీ సింపతీలు రాకుండా ఉండే విధంగా, ప్రజల్లో అమ్మో వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, వీళ్ళకి ఇబ్బందులు జరిగిపోయిందని అనుకోకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వేటు వేయాలని ఆలోచన చేస్తున్న కూటమి ప్రభుత్వం. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవనివ్వండి, ఈ రకమైన డైరెక్షన్లు ఇచ్చారు. ఎటువంటి సింపతి లేకుండా ప్రజల్లో కూడా మీకు ఎంత సమయం ఇస్తే అంత సమయం మీరు మాట్లాడరా, ఇబ్బంది పెట్టారా లేదా అంతా ప్రజలే చూస్తారు. ఆ రకంగా వాళ్ళు అసెంబ్లీకి వస్తారా, రావాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రజలే ప్రజాప్రతినిధిగా వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి వీళ్ళు హాజరు కావటం లేదు కాబట్టి ఆ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు హాజరు కానప్పుడు. సో ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిపించి దాని మీద ఒక ప్రత్యేకంగా సభలు కూడా ఏర్పాటు చేయించి ప్రజల నుంచి దీనిపైన ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మీడియా ద్వారా తెలియపరిచి అప్పుడు నిర్ణయం తీసుకునేలాగా కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులు. మరి ఇందులో వాళ్ళు
నిలబడతారా లేకపోతే వేటికి బలవుతారా చూడాలి.